భూమి 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 మామ్ స్టే దేర్. ఏమైంది? లక్కీగా నువ్వు రాకముందే లేచిపోయాం. వాట్? లేచిపోవడం ఏంటి? లేచిపోవడం అంటే ఐ మీన్ యాక్చువల్లీ హనీ ముత్యాలహారం తెగిపోయి రూమ్ అంతా ముత్యాలు చల్లా చెదరగా పడిపోయాయి. అది ఏరుతున్నా. ఆ డోర్ దగ్గర పడిన వాటిని ఇందాకే తీసి ఇలా లేచిపోయాం. కొత్త పర్ల్ సెట్ ఎలా తెగిపోయింది? నేనే తెంచేసి కావాలని నేల మీద చల్లాను మమ్మీ. ఐఎమ్ జస్ట్ కిడింగ్. కట్ చేసి డాలర్ వేసుకుంటూ ఉండగా చేజారిపోయి ఇలా భూమి కూడా చూసింది. భూమి కదా? సర్లే భూమి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అమ్మగారు. ఇక్కడ కాదు, పర్సనల్గా మాట్లాడాలి. నాతో రా. అట్టాగే అమ్మగారు. ఏంటట పర్సనల్గా ఏం మాట్లాడుతుంది? ఏమో, ఐ డోంట్ నో. ఎనీవే థ్యాంక్స్ అని. దీనికి ఒట్టి థ్యాంక్స్ సరిపోదు, ట్రీట్ ఇవ్వాలి. షూర్. నువ్వు సిటీకి వచ్చేటప్పుడే నా ఫోన్ పాడైపోవాలా? ఇంత పెద్ద సిటీలో నేను నిన్నెక్కడని వెతకాలా? ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అత్తా, నిన్నెక్కడ వెతకాలో కూడా తెలియట్లేదు. సార్, ఈ ఫోటోలో ఉన్నది మా అత్త. మీరు ఈవిడ ఎక్కడని చూసారా? అబ్బే లేదండి. రిహార్సల్కి అందరూ వచ్చినట్టేనా? మేమంతా ముందుగానే వచ్చినమ్మాటారు, మీరే ఆలస్యంగా వచ్చినారు. నా స్క్రిప్ట్ ఏంటో చెప్పండి. ఏముంది? బే 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 బే. అదేంటి, ఆ రోజంటే అలసిపోయాను కాబట్టి నా పాత్ర భూమి, భూమి పాత్ర నేను వేయాలన్నారు. ఇప్పుడు నేనేం అలసిపోలేదు. ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న సామంతరాజ్యపు యువరాణిని యువరాజు ఒప్పించి రాజ్యానికి రప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. సార్, ఇప్పుడు నా బదులు భూమి విరాట్ని పెళ్లి చేసుకుంటుందా? అమ్మా, ఇది జీవితం కాదు, నాటకం. ఆమె యువరాణి, ఇతని యువరాజు. అంటే వాళ్ళ పెళ్లి అట్టా జరిగిపోతా ఉంటే నువ్వు బెబ్బెబ్బే అంటూ అచ్చింతలేసి అత్తమిత్తున్న సూర్యుడి వైపు అట్టా పోవాలన్నమాట. నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? ఈ నాటకాన్ని డైరెక్టర్ నేను. పెళ్లికి ముందు సీన్లో ఈ బెబ్బే యువరాజుని కలిసి మోగ భాషలో ఏదో చెప్పాలనుకుంటుంది కదా, ఆ సీన్ రిహార్సల్ కూడా చేయాలి కదా మాస్టరు? అవునవును. పెళ్లికి ముందు సీన్ చేయకుండా పెళ్లి తర్వాత సీన్ చేస్తే ఎలాగా? మిస్ బెబ్బే, నువ్వు మిస్టర్ యువరాజుని కలిసి పెళ్లి చేసుకోమని అడుక్కునేదాన్ని మాదిరి అడుక్కోవాలన్నమాట. అలా నేను చేయను. నేను వీడియో తీస్తాను. నేను మీ నాన్నమ్మకు పంపిస్తాను. నన్ను ఫోన్ చేసి చెప్తాను.
నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. ఈ బెబ్బే మూగ భాష యువరాజుకు అర్థం కాకపోతే చెలికత్తె ట్రాన్స్లేట్ చేసి చెప్తుందన్నమాట. ఆ, ఇక కానీ బెబ్బే, యాక్షన్. కట్ 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 కట్. ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? నువ్వు అలా బెదిరిస్తుంటే యువరాజు పారిపోతున్నాడు. అలా కాదు, బెబ్బే బెబ్బెబ్బే బెబ్బే బెబ్బే అలా సిగ్గుపడుతూ చెప్పాలి. కమన్ కమన్, పొజిషన్ పొజిషన్ పొజిషన్. కమన్, యాక్షన్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయింది. బెబ్బే బే బెబ్బే బే. దీనికి ఇదేమి మాయరోగము? ఏ మగవాడిని చూసి నన్ను ఇటులనే చెయ్యి చాచి పరిగెత్తును. లేదు యువరాజా, దీనిని ఒక కుక్క తరిమినది. కాపాడమని కాకి వల్లే అరుచుచున్నది. బే 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 బెబ్బే. ఈ చిత్ర విచిత్ర విన్యాసం నాకు అర్థమేమి? ఆ, దీనికి గొంతు క్యాన్సర్ వచ్చినది యువరాజా. 4 రోజుల్లో టపా కడుతుందంట. అయ్యో, నా కళ్ళ ముందే భూమి మెల్లో తాలి కట్టండి అని అడుగుచున్నది. పోయే ముందు ఆఖరి కోరిక తీర్చమని కోరుచున్నది ప్రభువా. పాత్రల పేర్లు చెప్పవే, పాత్రధారుల పేర్లు చెప్తావేటి? అయ్యో, మర్చిపోనాను మాటారు. నువ్వు ఉండు. నెక్స్ట్ నెక్స్ట్. బే బెబ్బే 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 బెబ్బే. దీనికి భావం ఏమి కొండిక? యువరాజా, మీరు యువరాణి చల్లగా ఉండండి. నేను అడక్క తినిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మిమ్మల్ని మనువు చేసుకునే అదృష్టము ఈ పాత్రకే ఉన్నది. నాన్సెన్స్! ఇది ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్లేట్ చేస్తుంది. మే 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 ఇది అదే అంటావేందే? కోర్తే నీ సైగలకి నాకేం అర్థమైనదో అదే చెప్పినా. నీకేమనిపిస్తే అది చెప్పడం కాదే, స్క్రిప్ట్ లో ఏది ఉంటే అదే చెప్పాలి. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. స్క్రిప్ట్ మార్చినా బాగుంది. ఏంటి? కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ పెళ్లి. లైట్స్ ఆఫ్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ముక్తాదేవి గారు వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. లక్కీగా ఈరోజు వర్షకి బదులుగా మీరు వంట చేస్తున్నారు. అంతా రెడీయేగా? అన్నీ రెడీయే. రాజమని పంపించండి, అన్ని చక్కగా ప్లేట్లలో పెట్టి పంపిస్తాను. నో నో నో, పని మనుషులతో అతిథి మర్యాదలు అస్సలు చేయించకూడదు. మనమే స్వయంగా వడ్డించడం అతిథి మర్యాద. నేనా?